సమావేశపరిచిన ముఖ్య ఉద్దేశాలు రెండు ఉన్నాయి కన్నా. ఒకటేమో రేపటి నుంచి సెలవులు, జూన్ 11వ తారీఖు వరకు సెలవులు ఉంటాయి. జూన్ 12న స్కూలు స్టార్ట్ అవుతుంది. జూన్ 12 అందరూ స్కూల్కి రావాలి, ఓకేనా? మరి రెండవ విషయమేమో, మరి రేపటి నుంచి మీకోసం నేను బడికి వస్తాను. 8 గంటల నుంచి 11 వరకు ఉండి పొడి చాలు. అందరూ రావాలి. మిమ్మల్ని చదివేటట్టు చేయడానికి వస్తున్నాను. చదవనీకి వచ్చిన వాళ్ళు ఇంకా బాగా చదివేటట్టు చేయడం. ఎన్ఎంఎంఎస్ వాళ్ళకి ఎన్ఎంఎస్ బుక్లు ప్రాక్టీస్ చేపిస్తా. ముఖ్యంగా చదువు రాని వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది. వాళ్ళకు అలు గుణింతాలు వద్దు, తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఈ 3. తర్వాత లెక్కలు కూడా, కూడికలు, తీసివేతలు, హెచ్చింపులు, భాగాహారాలు ప్లస్ 20 ఎక్కాలు, 20 టేబుల్స్ అన్నీ వచ్చేటట్టు చేస్తాను. రేపటి నుంచి నేను ఇక్కడనే ఉంటాను కాబట్టి నేను కంప్లీట్గా మీతోనే ఉండడానికి అవకాశం ఉంటుంది. మీకు బ్రహ్మాండంగా చదివేటట్టు చేస్తా. ఇది నాకు కూడా కష్టమే రేపటి నుంచి రావడం, ఎందుకంటే అందరు టీచర్లు రేపు నుంచి ఇంటికాడ ఉంటే మరి నేను వస్తున్నా. ఎందుకు వస్తున్నా నేను? మీకోసం. హాస్టల్ వాళ్ళు వేరే వాళ్ళకి అవసరం లేదు, ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది. వేరే ఊరు నుంచి కూడా వస్తాం సరే, నేనేమి ఎవరిని తోసేది ఉండదు. ఇంకెంత ఎక్కువ మంది వస్తే అంత సంతోషంగా నేర్పిస్తాను. అయితే ఊర్లో ఉన్న వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు రావాల్సిందే, 9th క్లాస్ వాళ్ళతో సహా. మీరు 9th క్లాస్ వాళ్ళు అయితే ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి ఆ బుక్స్ మీరు ఇంకా బాగా చదివేటట్టు చేస్తాను. ఏదైనా డౌట్ ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెంటనే చేయొచ్చు. 10th క్లాస్ వాళ్ళకి మంచి అవకాశం, ఎన్ఎంఎంఎస్ వాళ్ళకి మంచి అవకాశం, చదువు రాని వాళ్ళకి కూడా మంచి అవకాశం. రోజు నేనే ఉంటాయి. అప్పుడంటే స్కూల్ ఉన్నప్పుడు ఒక పీరియడ్ నేను ఉంటాను, మరి రెండో పీరియడ్ బెలుగు పడితే వేరే క్లాస్ వస్తాను. అప్పుడు కాబట్టి మిమ్మల్ని కంటిన్యూగా బుక్ చదివేటట్టు చేయడానికి నాకు టైము తక్కువ ఉండేది. ఇప్పుడు మాత్రం ఫుల్ ఉంటుంది. ప్రతి ఒక్కరు రావాలి. నేను ఛార్జీలు పెట్టుకొని వస్తున్నాను. నాకు ఎదురు ఛార్జీలు, బస్ ఛార్జీలు మీరు ఇస్తారా అడుగుతున్నా. ఏమన్నా మీ నుంచి మీరేం నాకు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు మిమ్మల్ని అడగను కూడా. మరి ఛార్జీ పెట్టుకొని నేను కూడా రావాలి. మీరన్నా ఇక్కడ ఉన్న బడి ఇంత తొందరగా వస్తారు, నేను కర్నూలు నుంచి రావాలి. బస్సు నాకు ప్రాబ్లం, ఎంతకు దొరుకుతుందో తెలియదు. అంటే నేను అర్లీగా లేయాలి, అర్లీగా రెడీ కావాలి, అర్లీగా బస్సుని క్యాచ్ చేయాలి. దీంట్లో నాకు చాలా సమస్య ఉంటుంది. ఎందుకు నేను హాయిగా అందరి మాదిరిగా నిద్రపోవచ్చు ప్రశాంతంగా? మీరే చెప్పండి. ఇప్పుడు రేపటి నుంచి సెలవులు, మేము ఎండకు లేస్తే ఎవరు అడుగుతారు కాదా? అవురా? ఇంకా ప్రశాంతంగా ఇంటి గడ కూర్చోవచ్చు కదా. మరి ఎందుకు వస్తున్నా? మీకోసం. మన ఊర్లో పిల్లలందరూ బాగా చదివేటట్లు చేయాలనే ఉద్దేశంతో వచ్చాను ఈ పడికి. అది నెరవేరాలంటే ఈ సమయం మంచి సమయం అని నేను నిర్ణయం తీసుకున్నాను. మీరు అందరూ వచ్చినానుకో బాగా నేర్పించి నెక్స్ట్ ఇయర్ బళ్ళు తెరిచేటప్పటికి మీరు అందరూ తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్ 4 పర్ఫెక్ట్గా తయారయ్యేటట్లు అయినారనుకో నెక్స్ట్ ఇయర్ బ్రహ్మాండంగా చదవడానికి మీకు ఉపయోగం కలుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకొని సెలవుల్లో ప్రతి ఒక్కరు బడికి రావాలి. ఈరోజు ఆబ్సెంట్ అయిన వాళ్ళకు కూడా చెప్పండి రమ్మని, ఓకేనా? ప్రతి ఒక్కరు వచ్చేటట్టు చేయండి. మీ వీధిలో ఏ క్లాస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ చెప్పాలా, ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్పాలా. మీరు సార్ ఇట్లా వస్తున్నాడు, మా కోసం వస్తున్నాడు, మీ పిల్లలు కూడా పంపించండి, మా అన్నీ నేర్పించి పంపిస్తాడు సార్, 8 నుంచి 11 వరకు పెట్టుకుంటాడు అని. ఏ వీధిలో ఉన్న వాళ్ళు ఆ వీధిలో మీ బాధ్యత. మనం అందరం తయారు చేద్దామా, మనం ఒక్కరిని తయారు చేస్తే సరిపోతుందా? అందరూ తయారు కావాలి. మనకి ఈ స్కూల్లో ఎవరెవరు చదువుతున్నారో ప్రతి ఒక్కరు బాగా చదవాలన్న ఉద్దేశంతో పెట్టింది. కాబట్టి నేను ఇళ్ళకి తిరగడానికి టైం సరిపోదు. నేను ఇళ్ళకి తిరిగినాను మీకు చెప్పడానికి ఎవరు ఉన్నారు. కాబట్టి మీరు ఆ బాధ్యత తీసుకొని సాయంత్రం 6 గంటల తర్వాత చదవబడిన తర్వాత ఇంటింటికి తిరిగి ఎవరెవరైతే ఈరోజు బడికి రాలేదో వాళ్ళకి చెప్పి రేపు అందరూ వచ్చేటట్టు చేయండి. రేపు 8 నుంచి 11 వరకు మాత్రమే చాలు. 11కి పోయి ఇంటికి పోయి ఉండే హ్యాపీగా, ఓకేనా? 6th నుంచి 9th క్లాస్ వరకు అందరూ రావాలి. ప్రతి ఒక్కరు వచ్చేయండి, బాగా నేర్చుకోండి, జమ్స్ మాదిరి తయారు కాండి. నెక్స్ట్ ఇయర్ సూపర్ హీరోల మాదిరిగా ఉండాలి చదువులో. ఏ క్లాసుకి పోయినా అందరూ బాగా చదువుతున్నారని ప్రతి టీచర్ హ్యాపీగా ఫీల్ అయ్యి మీకు బ్రహ్మాండంగా చెప్పాలి నెక్స్ట్ ఇయర్. ఇది మన టార్గెట్. వస్తారు కదా అందరు? మరి వచ్చేదే కాదు, బాగా నేర్చుకొని రావాలి. మధ్యాహ్నం పోయినప్పటి నుంచి కూడా ఇంటి దగ్గర బాగా నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకొని ఫస్ట్ స్పీడ్గా చదవడం రావాలి, రెండవది నేర్చుకోవడం రావాలి, మూడవది నేర్చుకున్నది తప్పులు లేకుండా రాయడం రావాలి. చాలా తప్పులు రాస్తారు, ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను ఈ సెలవుల్లో.
ఈ సెలవులు మనం ఆ రకంగా ఉపయోగించుకున్నామంటే మాత్రం నెక్స్ట్ ఇయర్ మనకు ఈజీ అయిపోతుంది. ఓకేనా? ఇది ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి కన్నా. ఓకేనా? చేస్తారా మరి? అందరు ఇంటి గురించి చెప్తారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా అన్నా మీరేం పట్టించుకోకండి. కొందరు కసిరిస్తారు కూడా, బాగా ఎన్నుకో, నీకే రాకు, బాగా పనికి వస్తావు అని అంటారు. మంచిగా అంటారు. భగవంతుని దృష్టిలో నువ్వు ఒక మంచి పని చేస్తున్నావు. బడికి రాని పిల్లల్ని బడికి వచ్చేటట్టు చేయమని గురువు చెప్పినాడు. గురువు మాట ప్రకారం నువ్వు పోయి వాళ్ళకి చెప్తున్నావు కాబట్టి మంచి పనే కదా. మంచి పని అయినప్పుడు కొందరు మెచ్చుకుంటారు, బాగా వచ్చినారో, బాగా చెప్పినారో, బాగా తెలిసింది, మా పిల్లల్ని పంపిస్తామంటారు కొందరు. మరి కొందరు బలి వచ్చినావు పో, నీకే చదువు రాదు, నువ్వే సరిగా పోవాలి, నువ్వు చెప్పనీకి వచ్చినావు అంటారు. అంతే అండి, పట్టించుకోవాలండి. మన పని మనదే. ఓకేనా? చేయాలి. ఇక రెండవది అతి ముఖ్యమైనది, రేపటి నుంచి ఎండాకాలం సెలవులు మొత్తం. మరి మనకు దాదాపు 50 రోజుల దాకా సెలవులు వస్తున్నాయి. రేపటి నుంచి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడం కోసం ఇక్కడ కూర్చోబెట్టింది. మరి ఈ సెలవులు వచ్చిన వెంటనే చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే ఈతలు కొట్టడానికి బావులు వెంబడి, చెరువులు వెంబడి తిరగడానికి పోతారు. ఆ పని చేయకండి. అది ఎందుకంటే ఈత వచ్చలే నాకు, ఏం కాదులే అని నువ్వు అనుకుంటావేమో. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. నేను బెలగల్ హై స్కూల్లో చేసేటప్పుడు ఒక అబ్బాయి, ఈత వచ్చిన అబ్బాయే బావిలో నీళ్ళలో పడి చనిపోయాడు. ఆ అబ్బాయి ఏం జరిగింది, ఫ్రెండ్స్తో పాటు ఇలాగే మధ్యాహ్నం పోయినాడు ఈత కొట్టనీక, కరువు కొట్టినాడు. వాని మీద ఎవరు దుంకినాడు. మీరంతా దుంకుతారు కదా, ఒకరి మీద ఒకరు. నేను ఈత కొడుతుండగానే ఒకడు దుంకినప్పుడు కిందోడు ఎక్కడ పోయినాడు వాడు పట్టించుకోడు. ఎందుకు? వాడు దుంకినాడు, వాడు బతకరం, వాటిలో వేయాలని ఈత కొడుతుంటే వస్తాడు వాడు. నేను బాగా దుంకి బాగా ఈత కొడితే అని పైకి వచ్చేస్తాడు. వాడు ఏమైంది, కింద ఉన్నాడు, కూడులోకి ఇరుక్కుపోయినాడు. వాడు కొర్రు కొట్టినాడు కదా, కొర్రు కొట్టినప్పుడు పైన మీద పోయేటప్పటికి ఆ తలకాయ ఏమైపోయింది, కూడులోకి ఇరుక్కపోయింది. ఊపిరి ఆడలేదు. వాడిని బయటికి అసలు కూడా నోరు రాదు కదా, ఆడవలేదు, ఏం చేయలేదు. వాడు లోపల అట్టే ఉన్నాడు, ఎవరికి తెలియదు. ఈత అందరూ బాగా ఈత కొట్టినారు, అందరు ఇళ్ళకి వచ్చినారు. సాయంత్రం అయితే రాత్రి వాళ్ళ ఇంట్లో వెతికినారు, వాడు రాలేదు ఏమని. కొంచెము వాడికి అమాయకం ఉంది, మనకు CSWN పిల్లల మాదిరి, కానీ పూర్తి కాదు, కొంచెమే. వాడు అన్నీ మాట్లాడతాడు, అన్నీ చేస్తాడు, కానీ కొంచెం అమాయకం. వాడి ఇంట్లో అలగడం, అలిగిటి ఎప్పుడు పక్కన ఎవరైనా ఒకరి ఇంట్లో పోయి ఉండడం, ఇటు చేసి వాడు అట్టేమైనా పోయినాడేమని అందరి ఇంట్లో తిరిగినారు. వాళ్ళు ఎక్కడ లేడు అన్నారు. గుడి చూసి వచ్చినారు, ఎక్కడ లేదన్నారు. ఏమైంది అంటే రాత్రల్లా ఎత్తులు అన్నారు. వాళ్ళకి అర్థం కాలే అని మరుసటి రోజు ఏం చేసినారు, ఎవరెవరు ఈతకు పోయినారు, ఏమన్నా వెంట బావిలో ఏమన్నా జరిగింటుందేమో అని ఆ ఈతకు పోయిన పిల్లల అడిగినాడు. మా ఎమ్మడి వచ్చినాడు మీ పిల్లోడు, మరి తిరిగి రావడం చూసినాడు, చూడలే అని సరేలే అని బావిలో ఎత్తుదామని పోయి వెతికితే కూడులు ఎత్తుకపోయినాడు. వాడు తీస్తే చనిపోయినాడు. మరి ఈత రాదా వానికి? ఈత వస్తాడు. మరి ఏమైపోయినాడు, ఈత వచ్చినా కూడా కూడులు ఎరుక్కోపోవడం వల్ల చనిపోయినాడు. ఇప్పుడు ఆ తల్లికి ఆ తండ్రికి ఎవరు తెచ్చిస్తారా కొడుకుని? ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఇలాంటి విషయాలు. కాబట్టి మీరు బావులు వెంబడి తిరగకండి. ముఖ్యంగా ఈ ఈత కొట్టడం, కొర్రులు కొట్టడము, ఒకరి మీద ఒకటి దుంకుకోవడము, ఒకరి మీద ఒకటి పడడము, పడి నవ్వుకోవడం, ఇలాంటివి అస్సలు చేయకండి. అసలు ఈతలు కొట్టడానికి పోవకండి. మీ ఇంట్లో మీ నాన్ననో మీ అన్ననో పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ తోడుతో మీరు చేయండి, కానీ సింగిల్గా ఎవరు పోకూడదు. ఓకేనా? ఆ తర్వాత రెండవది, ఎండలు, విపరీతమైన ఎండలు ఉన్నాయి, చాలా విపరీతమైన ఎండలు, బయట తిరగకూడదు. మనం 8 నుంచి నేను బడికి వచ్చినోని నేను రాత్రి 7 వరకు కూడా ఉంటాయి. అలా అని మిమ్మల్ని ఎందుకు 11కే పంపిస్తున్నా? మరి ఎండలు ఎక్కువగా ఉంటాయి. నాకు నేర్పించాలని ఆశ ఎక్కువ, నేను ఎంతసేపు అయినా ఉండగలను. నేను ఉండగలను కదా అని మిమ్మల్ని పెట్టుకుంటే ఈ ఎండకు మీకు వడదెబ్బ కొట్టే ప్రమాదం ఉంది. మన శరీరంలో నుంచి ఆవిరి రూపంలో నీరు ఎక్కువైపోయి డీహైడ్రేషన్ జరిగి స్పృహ తప్పి పడిపోవడము, వడదెబ్బ కొట్టడము, ఇలాంటివి జరుగుతాయి. అలాంటివి జరిగినప్పుడు పెద్ద ప్రమాదం, ఒక్కోసారి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. చనిపోతారు కూడా, ఎవరు తోడు లేక అక్కడ ఎవరు గమనించకుండా ఉంటే ఏమైపోతాడు, పడిపోయినాడు, వాడు అట్టే పడిపోయినాడు, వాని శరీరంలో నీరంతా పోయింటుంది, వాడు అలాగే చనిపోతాడు. ఎవరినో లక్కీగా ఆ సమయంలో చూసిన వాళ్ళరే పడిపోయారని సాయం చేసి వాళ్ళని పట్టుకొని వచ్చి మన అది చేసి ఇది చేసి కొంచెం తడి బతుకు తుడిచి డాక్టర్ దగ్గరికి తీసుకుపోయినాడంటే మన అదృష్టం బాగుంటే బతుకుతాడు. అంతటి కష్టమైన పరిస్థితులు ఈ ఎండల వల్ల మనకు వస్తాయి. మరి అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనమంతా చెప్పండి. బయట తిరగకూడదు.
బయట తిరిగేది ఏమన్నా పొద్దున 9 లోపలనే, సాయంత్రం 6 తర్వాత. ఈ పగటి సమయంలో ఎవరు బయట తిరగట్లేదు. సో ఈతలకు పోకూడదు, బయట ఎవరు ఎక్కువగా తిరగకూడదు. ఇక నెక్స్ట్ వచ్చేసి నీళ్లు బాగా తాగాలి ఈ కాలంలో. ఎందుకంటే మన శరీరంలో నుంచి వాటర్ బయటికి పోతూ ఉంటుంది, చెమటలో మనకు తెలియకుండానే పోతుంటుంది. తెలియకుండా పోయినప్పుడు మనం ఎప్పుడే చెప్పినా మన శరీరంలో వాటర్ ఎంత పర్సెంటేజ్ ఉండాలో అంత పర్సెంటేజ్ ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎప్పుడైతే ఈ శరీరంలో నుంచి వాటర్ చెమట రూపంలో పోతుంది మనకు తెలియదు, అంటాం, అది చూసుకుంటాం, ఇది చూసుకుంటాం, అది చేస్తాం, ఇది చేస్తాము. కానీ మన శరీరంలో నుంచి నీరు బయటికి పోతుంది, మనం తాగాలన్నది మర్చిపోయి నువ్వు తాగకుండా ఉంటే చెప్పాము కదా ఇప్పుడే, స్పృహ తప్పి పడిపోతావు. కాబట్టి ఏం చేయాలి, ఎప్పటికప్పుడు నీళ్లు తాగుతూ ఉండాలి. దాహం అయినా కాకపోయినా నీళ్లు తాగుతుండాలి. దాహం అయిందంటే మాత్రం వెంటనే ఇమ్మీడియట్గా తాగేసేయాలి నీళ్ళని. ఇంకా నీళ్లు దాహం అయిందంటే మాత్రం కొద్దిసేపు ఉండి తాగుదాంలే. మీరు ఎక్కువ భాగం బయట తిరుగుతూ ఆడుకుంటూ లేదా పక్కన ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ దాహమైనా కూడా పట్టించుకోకుండా ఉంటారు. అప్పుడు పడిపోయి నీకేమైనా జరిగితే ఎవరు కాపాడాలి? కాబట్టి ఏం చేయాలా, నీళ్ళను బాగా తాగాలి. తర్వాత 3 పూటలు కరెక్ట్గా టైంకి తినాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. చెరువులు ఎమ్మడి బావులు ఎమ్మడి పోకండి అసలు. ఎండలకు బయట తిరగద్దు, ఎండలకు ఆడుకోవద్దు. ఇవన్నీ నీకు చాలా ప్రమాదాన్ని కలిగించేటటువంటి విషయాలు. ప్రభుత్వం వీటిపైన అవగాహన కలిగించమని చెప్పింది కనుక మేము వీటన్నిటిపైన చెప్తున్నాం. ఈ జాగ్రత్తలు నువ్వు తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటావు, హ్యాపీగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బడికి వస్తావు, బాగా చదువుకుంటావు, మంచి ఉద్యోగం సంపాదించుకుంటావు, సుఖంగా బతుకుతావు. పాటిస్తారా మరి ఇలాంటి జాగ్రత్తలన్నీ కూడా? అందరూ పాటించాలి. వీటిని కొంతమంది విని వినక ఏం కాదులేదు, నాకు 2 సంవత్సరం చూసిలేనా, 2 సంవత్సరం చూసిలేనా అని అనుకుంటావు. ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియచ్చు. నిన్న ఉన్నట్టే ఈరోజు ఉంటుందని గ్యారెంటీ ఉంది ఏమన్నా లేదు. కాబట్టి ఈరోజు మనం తీసుకునే జాగ్రత్తలే మనల్ని ఆరోగ్యంగా ఆనందంగా ఉండేటట్లు చేస్తాయి. నిన్న బాగుండలే అని ఈరోజు నువ్వు వదిలేసినావు అనుకో, ఈరోజు నీకు ప్రమాదము జరగవచ్చు. కాబట్టి ప్రతిరోజు మనకు ముఖ్యమైనది, ప్రతి నిమిషము మనకు ముఖ్యమైనది. కాబట్టి మీరందరూ ఈ జాగ్రత్తలు తీసుకోండి. 3 పూటలు టయానికి తినండి, నీళ్ళను బాగా తాగండి. మజ్జిగ ఇలాంటివి ముఖ్యంగా బాగా తాగితే ఇంకా మంచిది. మజ్జిగ చాలా మంచిది, ఎండాకాలం శరీరాన్ని చల్లబరచడానికి ఉపయోగపడతాయి. మీ ఇంట్లో కుండలు లేకుంటే మీ నాన్నలకు అడిగి ఒక కుండను తెప్పియండి. కుండ తెచ్చి ఇసుకలో పెట్టి కుండ పెట్టి నీళ్ళు పోసి ఆ కుండ పైన బట్ట కప్పి పెట్టండి. నీళ్ళు చల్లగా అయిపోతాయి. అలాంటి నీళ్ళు తాగితే ఆరోగ్యానికి సూపర్, ప్లస్ దాహం కూడా తీరుతుంది. వేడి నువ్వు మామూలుగా ఉన్న నీళ్ళు తాగినట్లే అయితే నువ్వు ఎంత దాహమైనా చెంబు నీళ్ళు తాగినా దాహం తీరదు. అవునా కాదా? ఇంకా దాహం ఎదురుది. ఎవరి చెంబు నీళ్ళు అయినా ఇంకా దాహం తీరలేదు. ఎందుకంటే అవి వేడి ఉన్నాయి, నీ శరీరం వేడి ఉంది. కాబట్టి మనం ఏం చేయాలా, ఒక కుండను తెప్పించుకొని తక్కువ డబ్బులు అది పడేది, చాలా తక్కువ 100, 150, 200 పడింది అనుకున్నాను. ఇంట్లో అందరికీ ఉపయోగపడతారు. చల్లని నీళ్ళు తాగొచ్చు. మరి ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ శరీరం హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటుంది. మీరందరూ ఈ జాగ్రత్తలు పాటించి ఈ సెలవులంతా మీరు హ్యాపీగా గడిపి మళ్ళీ జూన్ 12న బడికి సంతోషంగా తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను. మరి మీరందరూ మాటిస్తారా ఇవన్నీ పాటిస్తామని? ఇక 3వది వచ్చేసి మనం అయిపోయిన తర్వాత ఇంటికి పోయిన వెంటనే రోజు నేర్చుకొని రావడం ప్రాక్టీస్ చేయండి. గంటలు గంటలు చదువుతూ కూర్చోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ శరీరానికి నీ మనసుకు నువ్వు అలవాటు చేసేయాలి. అది గంటలు గంటలు కూర్చోవడం. ఇన్నేళ్ళు ఏం చేసినారు, గంటలు గంటలు ఆడుకోవడానికి కేటాయించినారు. అందుకే ఇప్పటికీ ఇంకా చదువు రావడం లేదు. ఇక చాలు వాటిని బంద్ చేసి ఆ ఆడుకునే సమయాన్ని కూడా చదువుకోవడానికి ఉపయోగించుకొని రానివన్నీ బాగా నేర్చుకొని ఈ సెలవులన్నిటిలో 6వ తరగతి వాళ్ళు 6వ తరగతిలో క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకొని దండిగా ఉన్నాయి. ఇప్పుడు ఆ పని చేయాలి సెలవుల్లో. 7వ తరగతి వాళ్ళు 7వ తరగతిలో పెండింగ్ అయిపోతారా, 8 వాళ్ళు 8లో ఉండేవి అయిపోవాలి, 9లో ఉండేవి అయిపోతూ మళ్ళీ 10th స్టార్ట్ చేయాలి. మీరు 10th కూడా మీకు ఇక్కడ నేర్పిస్తాను, మీరు నేర్చుకుందరు. ఎంత ఎక్కువ నేర్చుకుంటే ఈ సెలవుల్లో నెక్స్ట్ ఇయర్ మీకు అంత సులభంగా ఉంటుంది. చేస్తారా ఈ పని? ఓకే. మీరు ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ మరి మీ శరీరాన్ని కాపాడుకుంటూ మీరు ఆరోగ్యంగా ఉంటూ బడికి వచ్చి చక్కగా నేర్చుకొని ఇంటికి పోయి కూడా బాగా చదువుకొని నెక్స్ట్ ఇయర్ అందరూ కూడా ఎక్సలెంట్ స్టూడెంట్స్గా జూన్ 12 మన బడికి రావాలని నేను కోరుకుంటున్నాను. మీరు అందరికీ అప్పచెప్పిన బాధ్యత ఇంటి దగ్గర ఉన్న పిల్లలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇంటికి పోయి చెప్పాలి. ప్రతి ఒక్కరు 6 నుంచి 10వ తరగతి వరకు 9వ తరగతి వరకు ఉన్న పిల్లలకల్లా చెప్పి బడికి వచ్చి రెడీ చేయండి. రేపటి నుంచి మనం 3 గంటల పాటు బ్రహ్మాండంగా నేర్పిస్తాం. మీకు ఈజీగా వస్తాయి. చేస్తారా పని? ఓకే రైట్. సార్ ఏమైనా మాట్లాడతాను. సార్ చెప్పినట్టు ఈ 8 నుంచి 11 గంటల